అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ఛాలెంజ్డ్ ఓట్స్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఛాలెంజ్డ్ ఓట్స్ని మనం ఏ ఫామ్లో ఫిల్ చేయాలి, అదేవిధంగా ఆ ఫామ్ని మనం ఏ విధంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఇంకా దీనికోసం మనం ఏమేమి చేయాల్సి ఉంటుందో ఈ యొక్క వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఛాలెంజ్డ్ ఓట్ అంటే ఏంటంటే, ఎవరైనా ఓటర్ మన పోలింగ్ బూత్లకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానీ లేదా అక్కడ ఉన్న ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులు కానీ ఆ వచ్చిన ఓటర్ యొక్క ఐడెంటిటీని వాళ్ళు ఆక్షేపిస్తే మనకి ఇక్కడ ఛాలెంజ్డ్ ఓట్ అనే సందర్భం అయితే ఎదురవుతుంది. అయితే ఆ యొక్క ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ యొక్క ఐడెంటిటీని అక్కడ ఉన్న ఎవరైనా సందేహించవచ్చు. ఆ యొక్క సందేహించిన వారి నుంచి మనం ₹2 రుసుము అయితే వసూలు చేసి వారికి అయితే ఒక రసీదు అనేది ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క వివరాలను మనం లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఫామ్ నెంబర్ 14లో రాసి ఆ యొక్క ఓటర్ చేత సంతకం లేదా వేలిముద్ర అయితే చేయించవలసి ఉంటుంది. ఈ యొక్క సంతకం కానీ వేలిముద్ర కానీ చేయించడానికి నిరాకరిస్తే ఓటుకైతే మనం అనుమతించరాదు. ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు ఆ యొక్క ఓటర్ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో, అంటే ఈ యొక్క వచ్చిన ఓటరు బోగస్ ఓటర్ అని ఎవరైతే మనకు చెప్తారో, అంటే అక్కడ ఉన్న ఓటర్ కావచ్చు లేకపోతే పోలింగ్ ఏజెంట్ కావచ్చు, ఇలా అలాంటి వారు మనకి ఇక్కడ ఛాలెంజర్ అవుతారు. అయితే ఈ యొక్క ఫీ కూడా వాళ్ళు ఆ యొక్క ఛాలెంజర్ అనే అతను మనకు చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసరు ఆ యొక్క ఓటర్ తెచ్చిన వివరాలతో, అంటే తన దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్ని పరిశీలించి అక్కడ ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ గారిని, అక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని కానీ వారిని సంప్రదించి అక్కడికక్కడనే విచారణ అయితే చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క విచారణ చేసిన తర్వాత అక్కడ పిఓ సంతృప్తి చెందినట్టయితే ఆ యొక్క ఛాలెంజ్ రుసుమును జప్తు చేసి ఓటర్ని ఓటు వేయడానికి అనుమతించవలసి ఉంటుంది. ఒకవేళ పోలింగ్ ఏజెంట్ చేసిన ఛాలెంజ్ ఇక్కడ నిజమైతే వచ్చిన వ్యక్తిని రాతపూర్వక ఫిర్యాదుతో వారిని పోలీసులకైతే అప్పగించవలసి ఉంటుంది. ఈ యొక్క ఛాలెంజ్ రుసుమును ఆ యొక్క ఆక్షేపణ చేసిన వ్యక్తికి మరలా తిరిగి అయితే ఇవ్వవచ్చు. ఇక్కడ ఛాలెంజ్డ్ ఓట్కి సంబంధించి ఫామ్ నెంబర్ 14లో అయితే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక ఫామ్ నెంబర్ 14 ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్ టు ద మనం కాన్స్టిట్యుయెన్సీ అండ్ డిస్టిక్ పేరు అయితే రాసుకోవాలి. ఇక్కడ పోలింగ్ స్టేషన్ పేరు, అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, ఇక్కడ కింద సీరియల్ నెంబర్ 1 2 3 4 5 చూపించిన దగ్గర ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎలక్టోరల్, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చిన పర్సన్ పేరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ ఆఫ్ ద రోల్ అండ్ ఎలక్టర్స్ నేమ్ ఇన్ ద పార్ట్, ఇది నెంబర్ అయితే రాయవలసి ఉంటుంది. ఎలక్టర్స్ నేమ్ ఇన్ ద పార్ట్ అంటే పార్ట్ నెంబర్లో చూపించిన విధంగా ఎలక్టర్స్ నేమ్ అయితే ఏ విధంగా ఉంటుందో అక్కడ నమోదు చేయాలి. అక్కడ సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద పర్సన్ ఛాలెంజ్డ్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది 5th కాలంలో. ఇక్కడ సిగ్నేచర్ కానీ థంబ్ ఇంప్రెషన్ అని మనం అతను నిరాకరించినట్టయితే మనం ఓటు వేయడానికి అయితే ఇక్కడ అనుమతించకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద పర్సన్ ఛాలెంజ్డ్, ఆ యొక్క ఓటు వేయడానికి వచ్చిన ఆ ఓటర్ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఐడెంటిఫైయర్, అంటే మనం ఈ యొక్క పర్సన్ని మనం ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరైతే ఇతన్ని గుర్తిస్తారో, అంటే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, అక్కడ బిఎల్ఓ కావచ్చు, ఎవరైనా ఇతను అతను బోగస్ అతనా లేకపోతే ఓకే రియల్గానా అని గుర్తించే అతని పేరు ఇక్కడైతే నమోదు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఛాలెంజర్, ఇతన్ని ముందు ఎవరు ఛాలెంజ్ వేశారు వాళ్ళ పేరైతే ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్న దగ్గర మీరు విచారణ చేసిన తర్వాత ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఇతను బోగస్ ఓటరా లేకపోతే జెన్యూన్ ఓటరా అని ఇక్కడ ఏం డిసైడ్ చేశారు, ఇతను ఓటు వేయించారా ఏదని ఇక్కడ మనం ఆర్డర్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ఛాలెంజర్ ఆన్ రిసీవింగ్ రీఫండ్ ఆఫ్ డిపాజిట్, ఇక్కడ ఛాలెంజర్ యొక్క సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కింద ఇక్కడ డేట్ వేసి తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వేసి ఈ యొక్క ఫామ్ 14 అయితే ఈ విధంగా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫామ్ 14తో పాటు మనకి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో మనకి ఇక్కడ కాలం ఒక 12 నెంబర్లో ఉంటుంది. ఛాలెంజ్డ్ ఓట్కి సంబంధించి నంబర్ అలౌడ్, అదేవిధంగా నంబర్ రిజెక్టెడ్ ఇక్కడ ఛాలెంజ్డ్ ఓట్కి సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక కాలం గవర్నమెంట్కి ఎంత మీరు ఫైన్ అయితే కట్టబోతున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఫామ్లో అయితే రాలేదు, మీకు ఇచ్చే ప్రిసైడింగ్ డైరీలో అయితే ఇక్కడ ఉంటుంది. కాలం నెంబర్ 12లో ఇక్కడ ఛాలెంజ్ ఓట్కి సంబంధించి అయితే మనం డీటెయిల్డ్గా ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక ఓటర్ నుంచి ఛాలెంజ్డ్ ఓట్స్ అయితే వేయించుకోవచ్చు. అంటే ఎవరైనా కూడా మనకు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క సదరు వ్యక్తిని, ఆ యొక్క ఐడెంటిటీని పోలింగ్ ఏజెంట్ కానీ ఎవరు కూడా సందేహించినా కూడా వారి దగ్గర నుంచి రుసుము వసూలు చేసుకొని ఆ యొక్క వివరాలను ఫామ్ 14లో రాసి, ఒకవేళ ఆ ఓటర్ నిజమైతే అతన్ని ఓటు వేయడానికి అనుమతించి
ఆ యొక్క మనం ₹2 రుసుమును అయితే గవర్నమెంట్ జప్తు చేసుకోవాలి. ఆ యొక్క మనకు రసీదుని కూడా మనం కవర్లో పెట్టవలసి ఉంటుంది సీల్ చేసి. ఒకవేళ ఆ యొక్క ఓటర్ బోగస్ అని తేలినట్టయితే ఆ యొక్క ఛాలెంజర్కి మనం ఆ ₹2 ఇచ్చేసి ఇతన్ని రాతపూర్వక ఫిర్యాదుతో అయితే మనం పోలీసులకు అప్పగించవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే ఛాలెంజ్డ్ ఓట్ అయితే మనం వేయించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు వీడియోలో టెండర్ ఓట్ అవి కూడా చెప్పడం జరిగింది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.